ఇప్పుడు మన విశారదాన్ని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మా మధ్య ఎర్రపల్లి వెంకన్న గారు కూడా ఉన్నారు, వారిని కూడా ఒకసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. విశారద మహారాజ్ గారి నాయకత్వం, విశారద మహారాజ్ గారి నాయకత్వం, బీసీ రిజర్వేషన్ సాధన సమితి, బీసీ రిజర్వేషన్ సాధన సమితి, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, డాక్టర్ విశారద మహారాజ్ గారి నాయకత్వం, డాక్టర్ విశారద మహారాజ్ గారి నాయకత్వం. నలభై 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నా కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మన బీసీల బడుగు బలహీన వర్గాల మెగాస్టార్ చిరంజీవులు గారికి, ఈరోజు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి, ప్రధానమంత్రి మోడీని కూడా కూర్చోబెట్టి చట్టాలు ఎట్లా తయారు చేయాలి అని అక్షర జ్ఞానం నేర్పే గురువు ఈశ్వరయ్య గారికి, అందులో ఆ క్లాసులో ముద్దబ్బాయి ఉన్నాడు ఒక ఆయన, ఒక్క అక్షరం కూడా ఈశ్వరయ్య గారు చెప్పినా వినడాట. ఆ ముద్దబ్బాయే రేవంత్ రెడ్డి. ఆ ముద్దబ్బాయిని ముందు వరుసలో కూర్చోబెట్టాలి, మంచి వినవని క్లాస్. నవ్వాలా దయాకర్ గారు, నవ్వాలా, నవ్వకుండా పిలుచుకొని ఉంటుంది. మా ఉద్యమం ఎంత పెరిగితే రేవంత్ రెడ్డి దగ్గర నీ గౌరవం అంత పెరిగింది. అదే లాజిక్, ఇదే లాజిక్. విషయం ఏంటంటే, వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవులు గారు, ఈశ్వరయ్య గౌడ్ గారు, మాజీ జస్టిస్ హైకోర్టు బాలరాజ్ గౌడ్ గారు, ముఖ్యంగా అద్దంకి దయాకర్ గారు చాలాసేపు అయింది వచ్చి, ఎమ్మెల్సీ గారు, మధు యాష్కి గౌడ్ గారు, అనేక వేదిక మీద ఉన్న అనేక సంఘాలు, నెల్లిగంటి సత్యం ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు, చెరుకు సుధాకర్ గారు, అనేక మంది వేదిక మీద ఉన్నప్పటికీ వేదిక మీద ఉన్న ఏ పార్టీల నుంచి ఏ దేహాలు ఇక్కడ కూర్చున్నా అద్దంకి దయాకర్ గారి ఆత్మని, మధు యాష్కి గౌడ్ గారి ఆత్మని, మధుసూదనాచారి గారి ఆత్మని, నెల్లికంటి సత్యం గారి ఆత్మల్ని ముద్దాడటానికే మేము ఇక్కడికి వచ్చాం. మీ శరీరాలు, మీ దేహాలు తప్పుల తడకతో కూడిన పార్టీలలో ఉన్నా మీరు మా బంధువులు, మా చుట్టాలు. ఇక్కడ ఈ సభలో ఒక విషయం, 775 మంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సైనికులు కూర్చొని ఉన్నారు ఇందులో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సమాజాన్ని మార్చడానికి ఒక 2 వ్యక్తులు బయలుదేరారు పీడిత వర్గాల కోసం. చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎలాంటి కల్లా కపటం లేకుండా పీడిత వర్గాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు బాధిత వర్గంగా ఉన్న బీసీ సమాజానికి హక్కులు కావాలని బయలుదేరిన క్షణంలోనే నేను వాళ్ళని గుర్తుపట్టాను.
మనకి తెలంగాణలో ఎప్పుడో పెరియార్ పుట్టాల్సి ఉండే, మనకి తెలంగాణలో జ్యోతిరావు ఫూలే ఎప్పుడో పుట్టాల్సి ఉండే, మన తెలంగాణలో ఒక అంబేద్కర్ ఎప్పుడో పుట్టాల్సి ఉండే. కానీ తెలంగాణలో ఒక 100 సంవత్సరాల నుంచి తప్పుల తడక ఉద్యమంలో మన శక్తి అంతా ధారపోసి బలైపోయింది. కానీ ఇంత కాలం తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు పుట్టారు కదా, చిరంజీవులు ఈశ్వరయ్య గారు, వీళ్ళిద్దరికి నేను లక్షల మంది సైన్యాన్ని ఇవ్వాలనుకున్నా. దశాబ్ద కాలంగా పనిచేస్తున్న సైన్యాన్ని వీళ్ళకి తోడు చేస్తే ఇవాళ బీసీల 42% కావచ్చు, రేపు ఎస్సీల 20% కావచ్చు, ఎస్టీలకి 10% కావచ్చు, పేద ముస్లింలు బీసీలకి 60% రిజర్వేషన్లు, మొత్తం 90% రిజర్వేషన్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాన్ని తెలంగాణలో నడపొచ్చు అని ఈ సైన్యాన్ని వీళ్ళకి తోడు చేయాలి అని వాళ్ళిద్దరినీ కలిశాను. కార్యాచరణని శక్తిని కలబోసుకొని ఏ రాజకీయ పార్టీ భిక్ష లేకుండా, ఎవరి మెరిసి దయ లేకుండా, స్వధర్మంతో, స్వశక్తితో, సొంత ఆలోచనతో ఈ ఉద్యమాన్ని ఆత్మగౌరవ వెన్నెముకతో నడిపించాలని ఈ సమావేశం ధర్నాన్ని నిర్వహించాలి. ఈ కార్యక్రమం ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉన్న పాటలో ఉన్నట్టుగా ఒక్కొక్క కార్యకర్త 1000 మందితో సమానం. ఒక్కొక్క కార్యకర్త 10,000 మందికి ప్రతినిధిగా ఉన్నారు కదా. ఒక్క పిలుపు ఇక్కడి నుంచి ఇచ్చి హైదరాబాద్ ని దిగ్బంధం చేయమని ఒక్క పిలిపిస్తే రేవంత్ రెడ్డి దిగొస్తాడని కూడా నాకు తెలుసు. కానీ నేను ఆ కార్యక్రమానికి పిలిపించి మన కార్యకర్తల్ని అప్పుడే ఆవేశంలోకి దూకించి నష్టపరచదలుచుకోవాలి. దీనికి వ్యూహం కావాలి, దీనికి ప్రణాళిక కావాలి, దీనికి చతురత కావాలి, దీనికి సుదీర్ఘ కాలం 18 గంటలు రోజుకి పని చేయాలి. నేను పృథ్వీతోటి విఠల్తో మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, పృథ్వీ విఠల్లు సమాజంలో ఎక్కడ కన్నీళ్ళు వస్తే, ఎక్కడ కష్టం వస్తే అడిగిపోయి వాళ్తారు. నేనేం చెప్పానంటే, కష్టాలే రాని కన్నీళ్లే రాని ఒక ఉద్యమం ఉంది, దానికి వస్తారా మీరిద్దరు? ఇక కష్టాలు కన్నీళ్లు రాని మనం రాజ్యాన్ని అధికారాన్ని సంపాదించి తెలంగాణ గడ్డని పరిపాలించడానికి మీరు ఆ ఉద్యమంలోకి వస్తే మన ప్రయాణం మొదలు పెడదామని తీసుకొచ్చాం. ఇక్కడ ఇద్దరు ఉపన్యాసకులు ఏం మాట్లాడారంటే, ఇదంతా అవసరం అని 4 పార్టీల దిమ్మల్ని బద్దలు కొడదాం, 4 పార్టీలని ధ్వంసం చేద్దాం, రేపే గ్రామాలలో అని పిలుపులాగా మాట్లాడటం జరిగింది. కానీ నేనంటున్నా, 4 పార్టీల వ్యవస్థ వేల సంవత్సరాల బలమైన వ్యవస్థ. 4 పార్టీలని దిమ్మె కూలగొట్టి నీ పార్టీ జెండాని లేదా నీ ఉద్యమ జెండాని ఎగరేయాలంటే ఆ గ్రామంలో ఆ అగ్రవర్ణాలకి అభిముఖంగా నిలబడే నాయకుడిని మనం తయారు చేసినామా? చేయలే. ఎవరి మీదకి ఉచిగొలుపుదాం, ఎవరి మీదకి ఎగదోద్దాం? ఆ ఎగదోయడం వల్లనే 70 ఏళ్ల నుంచి ఒక పార్టీ మీదకి మనల్ని ఎగదోయబట్టే మన అయ్యలు, తాతలు, అన్నలు అందరూ చచ్చిపోయి ఇప్పుడు మిగిలిన మనం. ఇది జరిగింది. పీపుల్స్ వార్ నుంచి బయటికి వచ్చి రాజ్యాంగం పట్టుకున్న మల్లోజుల ఇప్పటికీ క్షమాపణ చెప్పలే. నా వల్లనే వేలాది మంది చనిపోయారు. ఎందుకు క్షమాపణ చెప్పలే? నువ్వు మొన్న లొంగిపోయినవా? అసలు 35 ఏళ్ల క్రితమే లొంగిపోయి లోపలికి పోయి మొత్తం పీపుల్స్ వార్ లో బీసీఎస్ఎస్లు చంపించినవా? ఫడ్నవీస్ శర్మతో మల్లోదర శర్మ కలిసిండు.
ఎందుకు ఈ మాట అంటున్నంటే, మన ఉద్యమంలో ఒక్క నెత్తురు చుక్క పడకుండా తెలంగాణలో బీసీలకి 42% చట్టాన్ని సాధించాలి. ఇక చాలు వచ్చింది, ఇక చనిపోయింది చాలు, బలైపోయింది చాలు. అంబేద్కర్ తన రాజ్యాంగం గురించి ఒక నెత్తురు చుక్క పడకుండా, ఒక హింస జరగకుండా భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్. ఇక నెత్తురు పారద్దు తెలంగాణలో. అయ్యా, మన అయ్యలు పారించిన నెత్తురు చాలుగా. అందరినీ చంపుకున్నాం మన అయ్యల్ని. ఆవేశంతో, నీతితో, న్యాయంతో. ఎక్కడ అన్యాయం జరిగితే తట్టుకోలేక అన్ని పార్టీల నినాదంలోకి పోయి అందరం చచ్చిపోయినాం. ఇక వద్దు, శాంతియుతంగా అంబేద్కర్ తాత్విక జ్ఞానంతో, పూలే ఆలోచనతో, కాన్షీరాం చతురతతో ఉద్యమాన్ని మొదలు పెడదాం. జ్ఞానంతో మొదలు పెడదాం. ఇక్కడ ఒక అతిపెద్ద కార్యక్రమం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఉద్వేగాన్ని, ఎమోషన్స్ ని, వాళ్ళలో ఉన్న అత్యంత కసి ఏదైతే ఉందో 9th షెడ్యూల్ మీద వాళ్ళకి శాశ్వత చట్టం కావాలి అనే 2.5 కోట్ల మంది బీసీల ఉద్వేగాన్ని బీజేపీ పార్టీ మీదికి ఎగదోస్తే ఎట్లుంటది అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. ఎంత భయంకరమైన వ్యూహం! నీవు 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేయకుండా, నీవు 9th షెడ్యూల్ కోసం పోరాటం చేయకుండా, నువ్వు 9th షెడ్యూల్ కోసం నీ చావో రేవో తెగబడి యుద్ధం చేయకుండా తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలని ఎగదోస్తే బీజేపీ మీదకి, ఆ ఎగదోసే ఉచ్చులో మనం పడి ఢిల్లీ శీతాకాల సమావేశాలకి ఢిల్లీ పోయి ఆ చలిలో చికెన్ మటన్లు తిని సరికోట్లు కొనుక్కొని వస్తే మనమంతా, ఇది కాదు పద్ధతి. కార్యక్రమం ఇది కాదు. ప్రధానమంత్రి మోడీ మీద యుద్ధం చేయమని, ప్రధానమంత్రి మోడీ మీద రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలని, రేవంత్ రెడ్డి మీద మనం యుద్ధం చేయాలి. ఇది కార్యక్రమం, ఇది వ్యూహం, ఇది ప్రణాళిక, ఇది వ్యవహారం. మనోళ్ళిగా చలికాలం రాగానే ఢిల్లీ పోవటం, పార్లమెంట్ ముందు ఎలా జంతర్ మంతర్ ముందు 2 రోజులు ఆ ఎంపీలో ఈపీలో హోటళ్ళలో బిర్యానీలు పెట్టేయటం, ఛార్జీలు ఇవ్వటం, ఫ్లైట్ టికెట్లు కొనియటం. శక్తి ఉన్నాడు ఫ్లైట్ పోతాడు, లేకపోతే ట్రైన్ పోతాడు, లేకపోతే ఆ తెలంగాణ ఎక్స్ప్రెస్ లో బాత్రూంలో కడ కూర్చుంటాడు, పిచ్చి పెట్టాడు మనోడు. అది కాదు. దీనికి శత్రువు ఎవరు? ఎనిమిని డిక్లేర్ చేయకపోవడమే బానిసత్వం. బానిసత్వానికి స్వధర్మం తెలియదు, బానిసకి కళ్ళు కనపడవు, బానిసకి మనోనేత్రం తెలియదు. కాబట్టి మన బానిసలంతా శత్రువుని గుర్తుపట్టట్లే, శత్రువు ఎవరో చూడట్లే. ఒక పద్మశాలి బిడ్డ 2000 సంవత్సరాల నుంచి బట్ట నేసి భూమి లేదు, తిండి లేదు, బట్ట నేసి అగ్రకులాలకి ఒప్పజెప్పే ఒక పద్మశాలీలకి ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత బట్ట పోయినాక ఆ పద్మశాలి బిడ్డ వృత్తి చేసుకునే వృత్తి సర్వనాశనం అయిపోయి కాలిపోయింది. పద్మశాలికి భూమి లేదు, పద్మశాలికి ఆస్తి లేదు, వృత్తి చక్రం కాలిపోయింది. చదువుకోవడానికి ఆ పద్మశాలి బిడ్డ, ఉద్యోగం చేయడానికి ఆ పద్మశాలి బిడ్డ, సర్పంచ్ కావడానికి ఆ పద్మశాలి బిడ్డ కట 2000 సంవత్సరాలు పద్మశాలీల రక్తమాంసాలు తాగిన అగ్రకులాలు ఆ పద్మశాలి బిడ్డకి చదువుకునే హక్కు కూడా ఇయ్యరట. ఏమి దుర్మార్గం ఇది! ఇది దేశమా వల్లకాడా? తెలంగాణ గడ్డ మీద 12,500 గ్రామాలని బీసీ ఎస్సీ ఎస్టీలు తమ రక్త మాంసాలని ధారపోసి 12,000 గ్రామాలని కట్టినాం, రక్తాన్ని ధారపోసినాం, కోట్ల ఎకరాల భూమిని పండించి పంటలు పండించినాం, ఫ్యాక్టరీలలో పనిచేసినాం, రోడ్లు వేసినాం, సర్వ సంపదలు సృష్టించి మీకోసం మరణిస్తుంటే మా బిడ్డల్ని చదివించే హక్కు 42% ఇవ్వనప్పుడు వీడిని మనిషి అంటాడా? ఎవడన్నా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని?
మానవ పుట్టుకంటారా? అమెరికాలో 200 సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళు అయ్యా మేము తప్పు చేసినామయ్యా, అయ్యా మేము తప్పు చేసినామయ్యా, ఇక నుంచి విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయంలో, సినిమా ఫీల్డ్లో, వ్యాపారంలో 40% వాటా నల్ల వాళ్ళకి ఇస్తామని క్షమాపణ చెప్పారు అక్కడ తెల్లవాళ్ళు. వాడిని మొక్కాలనా, వాడికి దండం పెట్టాలా? ఏది మనం ఎవరిని మొక్కుదాం? ఒక అగ్రకులం పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి అయ్యా. ఎవరిని మొక్కాల? మొక్కడానికి ఎవరైనా ఉన్నారా? హృదయ పరివర్తన మనది. మన మనస్తత్వం ఒక హ్యాబిచువేట్ మైండ్ తో ఒక అలవాటు పడ్డది. ఇక్కడ అగ్రకుల మనస్తత్వం ట్రాన్స్ఫార్మ్ కి వీలు గాని, పరివర్తనకి వీలు గాని, భయంకరమైనటువంటి క్రూర హింస, దోపిడీలతో కూడిన, వివక్షతతో కూడిన స్వాభావిక లక్షణాలతో వేల సంవత్సరాలుగా ఒక్క భారతదేశంలోనే అగ్రకుల దోపిడీ సాగుతుంది. ప్రపంచమంతా మారుతుంది. ఎంత దుర్మార్గం! ఇంకా నా తల్లిని, 9 నెలల నా బీసీ తల్లిని తీసుకుపోయి, ఏయ్ ఏమే రావేమే, చేలో నాటేయడానికి, పొలంలో నాటేయడానికి రావేమే, మీ దొరసాన్ని మేము ఎప్పుడైనా ఏమీ అన్నామా? ఒక్కసారైనా జరిగిందా? అప్పుడు ఎప్పుడూ జరగలే. ఎన్ని వేల సంవత్సరాలు మీ దగ్గర శ్రమ. అట్లా ఒక గౌళ్ళ ఆయన తాడి చెట్టు మీద, ఒక గౌడ కార్యకర్త నేను మొన్న ఇంటికి పిలిచి, ఆఫీస్కి పిలిచి, నాయన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉద్యమంలో పనిచేయి నాయన, నిన్ను చూస్తుంటే తెలివిగా కనపడుతున్నావు, మంచిగా కనపడుతున్నావు, నువ్వు పని చేయాలి హైదరాబాద్ వచ్చి అంటే తలకాయ ఉంచుకున్నాడు. గంట సేపు తలకాయ ఉంచుకున్నాడు. ఇంత మంచివాడు ఇట్లా రెస్పాండ్ అయితే ఏంటి అని అడిగితే, ఏం లేదు నాన్న, మా నాన్న తాడి చెట్టు మీద పడి 6 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు ఇరిగి మంచం మీద పడ్డాడు. పొద్దున లేస్తే రాత్రి దాకా ఆయనకి సేవ చేయాలి, నేను వచ్చి ఎట్లా ఉద్యమం చేయను అన్నాడు. వాడికి 42% రిజర్వేషన్లు ఇయ్యదట రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి. ఎన్ని కులాలను ఇట్లా, ఎన్ని కులాలు చచ్చిపోవాలా? ఆధునిక ఇండస్ట్రియలైజేషన్ వచ్చి కుల వృత్తులు ధ్వంసం అయిపోయాయి. భూమికి మాకు హక్కు లేకపోయా, పైసల మీద హక్కు లేకపోయా, భూమి లేదు, సంపద లేదు, ఇండస్ట్రీస్ వచ్చి వృత్తులు పోయి చదువుకుందామంటే, ఉద్యోగం చేద్దామంటే 42% రిజర్వేషన్ ఇయ్యడట. ఏమిటిదంతా? అందుకనే ఇక్కడ ప్రశ్నకి ఎక్కడ సమాధానం ఉందంటే, నీ విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది అనుకున్నాం. తెలంగాణ వస్తే నా సమస్త కన్నీళ్లు పోతాయి అనుకున్నాం, కానీ పోలే. ఎందుకో తెలుసా? తెలంగాణ ఉద్యమానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రానికి మన విముక్తికి ఎటువంటి సంబంధం లేదు. రాజ్యాన్ని తెచ్చుకోవడానికి తెలంగాణ సాధించి రాజ్యానికి వచ్చారు. వచ్చిన రాజ్యంలో ఈ రోజు మన వాటా ఎందుకు లేదు? తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మీ జనాభా ఎంతలో, మీ జనాభాకి తగ్గట్టుగా మీకు వాటా ఇస్తామని తెలంగాణ ఉద్యమం ఎందుకు వాగ్దానం చేయలేదు అని అడుగుతున్నా. ఈ వాగ్దానం తెలియకుండా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావంటే నువ్వు బానిసవు కాదా? తెలంగాణలో ఎంత భూమి ఉందో అంత భూమిలో బీసీ ఎస్సీ ఎస్టీల జనాభాకి తగ్గట్టుగా భూమిని పంచుతామంటే మనకు వాగ్దానం ఉందా? లేదు. ఏ వాగ్దానం లేకపోయినా మాకు తెలంగాణ వస్తే చాలు అన్నాం, మాకు తెలంగాణ వస్తే చాలు అన్నాం. మరి నేనంటున్నా, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేసీఆర్ ని, ఈ తెలంగాణ కోసం పోరాడా జానారెడ్డిని, వాళ్ళిద్దరిని పిలిచి నేను తెలంగాణ ఇస్తా గాని ఆ తెలంగాణ రాష్ట్రంలో వెలమారెడ్లు ఎప్పుడు నాయకత్వం వహించొద్దు అని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ చెప్పినట్టయితే వీళ్ళిద్దరు తెలంగాణ ఒప్పుకునేటోళ్ళ? మరి నీకెందుకు తెలంగాణ? మరి నీకు రాజ్యం లేకపోయినా తెలంగాణ కావాలా? వాడికి రాజ్యం లేకపోతే తెలంగాణ వద్దు. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం! కాన్షీరామ్ వచ్చి మీకు రాజ్యాన్ని ఒప్పచెబుతా అంటే, కాన్షీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాన్ని ఒప్పచెబుతా అంటే అందులో కోదండరామిరెడ్డి ఎందుకు పాల్గొనలే? ఎందుకంటే రాజ్యం మనకు వస్తుంది కాబట్టి. కాన్షీరామ్ వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం అంటే కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? రాజ్యం మనకు వస్తుంది కాబట్టి. దేశపతి శ్రీనివాస్ ఎందుకు పాల్గొనలే?
రాజ్యం మనకొస్తుంది కాబట్టి. మండల కమిషన్ ఉద్యమం నడిపిస్తే, మండల కమిషన్ ఉద్యమం వస్తే మన బ్రతుకులన్నీ మారుతాయి. ఆ మండల కమిషన్ ఉద్యమంలో కిషన్ రెడ్డి ఎందుకు పాల్గొనలే, రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనలే, కేసీఆర్ ఎందుకు పాల్గొనలే, ఇప్పుడు కనిపిస్తున్న తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఎందుకు పాల్గొనలే? ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత మోసం. స్వధర్మం తెలియదు. పీపుల్స్ వారు మావోయిస్టు పార్టీ వాళ్ళట జ్యోతిరావు ఫూలే పుస్తకం, అంబేద్కర్ పుస్తకం పట్టుకొని తిరిగిండట ఒక కార్యకర్త పీపుల్స్ వారు. వాడిని ఆ రోజు సస్పెండ్ చేసిందట. కులాలు తీయొద్దు, ఇక్కడ పీపుల్స్ వారి పార్టీలో కులాలు తీయొద్దు అన్నాడు. ఒకవేళ ఆ రెండు పుస్తకాలు ఆ పీపుల్స్ వారిలో వాడే మావాడే చదువుకున్నట్టయితే ఆ పీపుల్స్ వారికి నిప్పు పెట్టి బయటకు వచ్చి జ్యోతిరావు ఫూలే ఎటువంటి. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ధర్మం ఏంటి? మన స్వధర్మం ఏంటి? తెలంగాణ గడ్డ మీద మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు కాన్షీరామ్ చనిపోయాడు. కాన్షీరామ్ నినాదం ఎత్తుకోవడానికి దేశంలో మనిషి లేడు. వెంటనే కాన్షీరామ్ నినాదాన్ని ఒక అందమైన, ఎంతో అందమైన, అమాయకంగా అందంగా కనిపించే, చూస్తేనే వాటేసుకొని ముద్దు పెట్టుకోవాలనుకునే రాహుల్ గాంధీ కాన్షీరామ్ నినాదం ఎత్తుకున్నాడు. ఆ నినాదం ఎత్తుకొని ఆ నినాదంతో బీజేపీని పొడిచి చంపాలని తిరుగుతా ఉన్నాడు. కానీ ఆ కాన్షీరామ్ కత్తిని ఎక్కడ వాడుతున్నాడు, ఎవరిని పొడుస్తున్నాడో ఇంతవరకు కనపడలేదు. కనపడకపోగా ఇప్పుడు ఆయనకి నచ్చినా మెచ్చినా, నచ్చకపోయినా నచ్చినా, నచ్చినా మెచ్చినా, నచ్చకపోయినా నచ్చినా 100కి 4% లేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రెడ్ల చేతిలో పెట్టాడు రాహుల్ గాంధీ. నువ్వెట్లా భారత రాజ్యాంగ కులగణన ఆధారంగా పరిపాలించే వ్యక్తి నువ్వు ఎట్లయితావు? ఏ విధంగా అవుతావు? కులగణన అంటే ఏంటో తెలుసా? కులగణన అంటే ఏంటో తెలుసా? కన్న తల్లి బిడ్డలు కోల్పోయిన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తన బిడ్డలని కన్న తల్లి తన బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని తన ఒడికి చేర్చుకోవడమే కులగణన. భారత రాజ్యాంగం అనే కన్న తల్లి విడిపోయిన 100 కోట్ల మంది ఎక్కడెక్కడ ఉన్నారో, ఎట్లా బతుకుతున్నారో, నా బిడ్డలు తిన్నరో లేదో, వాడికి ఇల్లుందో వాకిలుందో అని భారత రాజ్యాంగం అనే కన్న తల్లి తన బిడ్డల్ని వెతుక్కోవడమే కులగణన. ఆ కులగణన చేయటానికి ఒక్కడికి మనసు రాకపోయి 42% జీవోలకి ఎన్ని నాటకాలు రేవంత్ రెడ్డి, ఎన్ని నాటకాలు ఈ రేవంత్ రెడ్డి. గౌన్లోలు సభ్యత్వం ఇచ్చినాడు రేవంత్ రెడ్డి, యాదవులు సభ్యత్వం ఇచ్చినాడు, మాదిగోలు సభ్యత్వం ఇచ్చినాడు. ఈ మాట మన కులాలలో పోయి అనండి, చెప్పు తీసుకొని కొడతారు మనం, మాకు ఈ కులంలో సభ్యత్వం ఉంది, ఆ కులంలో ఉంది. మరి ఆయన అంటే మాత్రం ఎవరు అడగట్లేదు. ఏం మాట ఇది? ఇంత భయంకరమైనటువంటి మోసం జరుగుతున్న ఈ క్రమంలో 9వ షెడ్యూల్ కోసం ఈశ్వరయ్య గారు రాసిండు బిల్లు, డ్రాఫ్టింగ్ బిల్స్ రాసి చదువులేని ఆ ముద్దబ్బాయికి చెప్పిండు, కాగితం పంపి. నవ్వాలా? అందరు నవ్వాలి. ఆ ముద్దబ్బాయికి పంపితే ఆ కాగితం తాను రాజకీయం చేయాలనుకున్నాడు. అప్డేటెడ్ ఇంటలెక్చువల్, అప్డేటెడ్ ఇండియాలోనే వెరీ షార్ప్, యంగ్, డైనమిక్, క్రిమినల్, అప్పర్ కాస్ట్ పొలిటీషియన్ ఇండియాలో రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, అతనికి తెలిసిన షార్ప్ పాలిటిక్స్, అతనికి తెలిసిన పొలిటికల్ మైండ్ సెట్. ఎందుకు అంటే అతను కేసీఆర్ జ్ఞాన గర్భం నుంచి పుట్టాడు. అతను ఇది ఎప్పుడో చెప్పిన నేను. అలాంటి చతురత కలిగిన రేవంత్ రెడ్డి నాయకత్వం మనలో కూడా పుట్టాలి. రేవంత్ రెడ్డి తన రెడ్డి జాతిని మొత్తం దాదాపుగా 10-12 ఏళ్ల నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాడు. రెడ్లని తెలిసి ఆర్గనైజ్ చేస్తాడు, తెలవకుండా చేస్తాడు, అండర్ కరెంట్ లో చేస్తాడు, ఇంట్లో చేస్తాడు, బయట చేస్తాడు. రెడ్ల మొత్తాన్ని అగ్రగామి సైన్యంగా మార్చి
ఆ అగ్రగామి సైన్యంతో యుద్ధం చేసి వెలమరాజ్యాన్ని తన చేతులకు తీసుకున్నాడు. సేమ్ మేము కూడా అంతే రేవంత్ రెడ్డి. మా బీసీ ఎస్సీ ఎస్టీలని ఆర్గనైజ్ చేసి మా బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ ఆర్గనైజ్ చేసి మా బీసీ ఎస్సీ ఎస్టీలకి 52% రిజర్వేషన్లని, బీసీలకి 50%, ముస్లింలు పేద ముస్లింలు క్రైస్తవులకి 10%, ఎస్సీలకి 20%, ఎస్టీలకి 10%, మొత్తం 90% రిజర్వేషన్లని తెలంగాణ గడ్డ మీద భారతదేశం ఉలిక్కిపడే ఉద్యమం చేయబోతుంది. ఆయన ఏమనుకుంటానంటే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటానంటే, పాపం వీళ్ళంతా ఢిల్లీ పోతారు, నేను హాయిగా ఉండొచ్చు హైదరాబాద్ లో అనుకుంటాను. హాయిగా ఉండొచ్చు, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఢిల్లీ పోతారు, వీళ్ళంతా పిచ్చోళ్ళు ఢిల్లీ పోతారు. అవసరమైతే 4 రైళ్ళు వేస్తా, అవసరమైతే 50 ఫ్లైట్లు పెడతా. ఢిల్లీ ఎట్లా పోతాం? ఢిల్లీ పోము, అస్సలు పోము మేము ఢిల్లీ. ఒక్కసారి ఉత్తైన అట్లా కాగితం ఇచ్చి వస్తాం, నేను ఈశ్వరయ్య గారు చిరంజీవి గారు పోయి కాగితం ఇచ్చి వస్తాం. అట్లా ఊగిన ఒక రౌండ్, అట్లా ఒక రౌండ్ కాగితం వేసి ఇస్తాం. మా యుద్ధ క్షేత్రం తెలంగాణ గడ్డే మా యుద్ధ క్షేత్రం. మా యుద్ధ క్షేత్రం తెలంగాణ గడ్డ. బాగా గమనించండి మిత్రులారా, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర అగ్రవర్ణ వ్యాపారస్తుల పెట్టుబడిదారుల నుంచి ₹1 బిళ్ళ రికవరీ చేసిండా కేసీఆర్? కేసీఆర్ రాజ్యాన్ని దింపిన రేవంత్ రెడ్డి ₹1 కేసీఆర్ సామ్రాజ్యం నుంచి రికవరీ చేసిండా? ఆ ఇద్దరి నుంచి రికవరీ చేసేది మన రాజ్యం. ఎందుకంటే మనది విప్లవం, మనది రెవల్యూషన్. బాటమ్ ఆఫ్ ద బాటమ్ పీపుల్లో నేచరే విప్లవాన్ని శరీరంలో పెట్టి దాస్తుంది. విప్లవం మన శరీరాల్లో. తెలంగాణ గడ్డ అనే ఒక కార్యక్షేత్రం మీద యుద్ధ తంత్రం మొదలవుతుంది. ఈ యుద్ధ తంత్రం భారతదేశానికి ఆదర్శం కాబోతుంది. చూడండి మీరు మిత్రులారా, జీవితానికి అర్థం అదే, జీవితానికి పరమార్థం అదే. ఒకసారి అంబేద్కర్ పార్లమెంటు నుంచి బయటికి పోయారు. బీసీల రిజర్వేషన్ల కోసం రాజీనామా చేసి బయటకు వచ్చి చెమర్చిన కళ్ళతో నా గురువు జ్యోతిరావు ఫూలే తన జీవితంలో సగభాగం అంటరాని దళితులైన ఎస్సీల కోసం తన జీవితం అంతా తపన పడ్డాడు జ్యోతిరావు ఫూలే. సాహు మహారాజ్ తన జీవితంలో సగభాగం అంటరాని వాళ్ళ కోసం పోరాడిండు. కానీ ఇద్దరు బీసీలు శూద్రులు. మరి వాళ్ళకి కృతజ్ఞత చెల్లించాలంటే నేను బీసీల కోసం యుద్ధం చేస్తానని ప్రతినబూరిండు అంబేద్కర్. ఆ ఉద్యమం ఆగిపోయి ఆ తర్వాత అదే అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించి మండల్ కమిషన్ ద్వారా పార్లమెంట్ ముందు దేవిలాల్ విపి సింగ్ అని 2 నెలలు గజగజలాడించి మండల్ కమిషన్ అమలు చేసే ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకున్నాడు కాంచీరాం కూడా చనిపోయాడు. నేను చెప్తున్నా మిత్రులారా, నేను ఒక మాదిగ కులస్తున్న మిత్రులారా, బంధువులారా, నేను మాదిగ కులస్తున్నే, అట్టడుగు వాడిని, 6500 కులాల అట్టడుగున పుట్టినటువంటి మాదిగ కులస్తున్నే. కానీ నా ప్రాణం, నా జీవితం బీసీల ఉద్యమానికి అంకితం చేయాలి. ఎందుకంటే నా లెగసీ, ఇలా నా అంబేద్కర్, ఇలా నా కాంచీరాం బీసీల కోసం యుద్ధం మొదలుపెట్టారు. ఒకవైపునేమో సాంప్రదాయ ఉద్యమాలు, పాపం వాళ్ళు ఎడిపోతుందో తెలియదు. ఓ రోజు పాల ప్యాకెట్ కొందామని షాపుకు పోతే పాలు లేవు సార్ అన్న. ఇందుకే పాలు ఎట్లా 20-30 షాపులకు పోయినా ఏడ పాలు లేవట. పాలు మొత్తం రేవంత్ రెడ్డి మీద పోతారు. పాలాభిషేకాలు కాదు, విషాభిషేకం చేస్తాం మేము మీద. అమృతం, పాలామృతం ఎందుకు వేయాలి? ఎందుకంటే పాపం రేవంత్ రెడ్డి కూడా రెడ్డి భూస్వామ్య పెట్టుబడిదారుల చట్టంలో ఇరుక్కున్న గవర్నమెంట్. రెడ్ల కోసమే పుట్టినటువంటి రేవంత్ రెడ్డి తమ రెడ్డి రాజ్యాన్ని పునర్జీవింపజేసిండు. ఎందుకు పునర్జీవింపజేసిండు? సాంస్కృతికంగా వాళ్ళకి చరిత్ర తెలుసు. వెలమరాజ్యం తెలంగాణ గడ్డ మీద సింగభూపాలుడనే వెలమరాజ్యం రెడ్లని హింస పెట్టి, రెడ్లని దోపిడీ చేసి, రెడ్ల తలని పగలగొట్టి, ఆ రెడ్ల తలలో గుజ్జులు తీసి అన్నం తిన్నారు వెలమదరులు. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి.
ఎట్లనే అధికారంలోకి తీసుకురావాలని పగబట్టి ప్రతీకారం తెచ్చుకొని రాజ్యానికి వచ్చారు. మరి మనకి సాంస్కృతిక చరిత్ర ఉంది కదా, మనకి సాంస్కృతిక వారసత్వం ఉందని జ్యోతిరావు ఫూలే చెప్పింది కదా. శూద్రులైన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకనాడు భారతదేశాన్ని పరిపాలించిన మహారాజులు అని చెప్పింది జ్యోతిరావు ఫూలే. మరి నీకుందిగా సాంస్కృతిక వారసత్వం, మరి దీన్ని ఏం చేద్దాం ఈ సాంస్కృతిక వారసత్వాన్ని? అందుకనే తెలంగాణ గడ్డ మీద మనం 12,500 గ్రామాలలో ఈ రోజు బీసీ భావజాల వ్యాప్తి జరిగింది. బీసీ భావజాల వ్యాప్తి జరిగింది, కానీ ఆ వ్యాప్తిలో నుంచి యోధుడు ఎక్కడ ఉన్నాడో కనపడట్లేదు, నాయకుడు ఎక్కడ ఉన్నాడో కనపడట్లేదు.